ముందుగా పవన్ కళ్యాణ్ గారు కేరళ వెళ్ళారు. ఏమిటి కొత్త డ్రామానా లేక నిజంగా చిత్తశుద్ధా? తన కుమారుణ్ణి వెంటేసుకుని వెళ్ళారు, బాగానే ఉంది. అసలు ఏమిటి ఆయన కుమారుణ్ణి కూడా తీసుకువెళ్ళటంలో ఉద్దేశం ఏంటి? మరి ఇతర కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా వెళ్ళారు, వారు రాలేదో మరేమో. ఏమిటి దీంట్లో? మరి ఇక్కడ సీఎం గారు ఫోన్ చేసినా కూడా పలకకుండా ఎందుకు కేరళ వెళ్ళారు? దీంట్లో ఏమైనా రాజకీయం ఉందా లేదా ఆయనలో ఏమైనా మార్పు ఉందా? కేవలం ఊరికే డ్రామానా? ముందుగా మురళి గారు మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి కొత్త వేషం కాదు, పాత వేషాన్ని మళ్ళీ కొత్తగా ధరించి వెళ్ళిన తీరు మీద మీకేమనిపిస్తోంది? సార్ నమస్కారం. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ. పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతంలో ఆలయాల సందర్శనకి వెళ్ళారు. నిన్న కేరళ రాష్ట్రంలో కూడా కొన్నింట్లో ఆయన వెళ్లి పరిశీలన చేశారని నేను కూడా మీడియాలో చూశాను. ఒక 2 రోజుల కిందటనే మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ మంత్రివర్గ సమావేశానికి నేను అటెండ్ కాలేను, తీవ్రమైనటువంటి జ్వరము, స్పాండిలైటిస్ నాకు అటాక్ అయి చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పారు. ఆ తర్వాత కార్యదర్శులతో సమావేశాన్ని ముఖ్యమంత్రి గారు జరిపారు. దానికి నాదెండ్ల మనోహర్ గారు కూడా హాజరయ్యారు ఆ సమావేశానికి. ఆ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడిగితే అసలు లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మీటింగ్ కి రాలేదని చెప్పాడు. కానీ నెక్స్ట్ డేనే కేరళకి వెళ్ళి అంతా చాలా చురుగ్గా ఆలయాల సందర్శన వీటన్నిటిలో పాల్గొనడం మీద ఒక వార్త కూడా వచ్చింది ప్రజాశక్తి పత్రికలో. నిన్నేమో మీటింగ్లకి రాలేనని చెప్పారు, ఈ రోజేమో దక్షిణ భారత యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారని. మీరు అన్నట్టుగా ఏమన్నా గ్యాప్ తో ఈ రకంగా వ్యవహరిస్తున్నారా లేదనంటే కాన్షియస్ గానే వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది భవిష్యత్తు తెలుస్తుంది, లేదా రాబోయే కాలంలో మరింత స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కానీ, సినిమా నటుడుగా ఉన్నటువంటి రోజుల్లో కానీ ఈయనకి ఈ రకమైనటువంటి అలవాటు లేదు. ఆలయాలకు వెళ్ళడము, సందర్శనలు చేయడము, లేదంటే అక్కడంతా కూడా భక్తితో తన్మయత్వంతో ఊగిపోవడం, ఇట్లాంటివన్నీ గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. చాలా ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో లేదంటే బయట చూస్తున్నాం కానీ ఎప్పుడు ఇట్లాంటి వార్తలు మనం ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఆయన ఆ ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో ఏదో జరిగిపోయింది కల్తీ అని చెప్పి ఆయన ఒక దీక్ష చెబుని ఆ రాష్ట్రం అంతా కూడా ఆలయాలన్నీ సందర్శించి ఇక్కడ తిరుమల కొండకి నడిచి ఎక్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా విన్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత దానికి పెద్ద ప్రాధాన్యత వచ్చింది. దేశంలో చాలా పెద్ద చర్చ జరిగింది. మొన్ననే రిమాండ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాంట్లో ఎక్కడా కూడా పంది కొవ్వు ఉన్నట్టు కానీ, జంతు ఇవి కొవ్వు ఉన్నట్టు కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడా కూడా చెప్పలేదు. అంటే దీని అర్థం ఏంటంటే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం ఆ రోజున మాట్లాడినప్పుడు బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడారనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనకు తెలుస్తుంది. కానీ ఆయన రేపినటువంటి చిచ్చు ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అది మంట దావానం లాగా వ్యాపించింది. అది ఏ స్థితికి వెళ్ళింది ఆ తర్వాత రోజుల్లో జరిగినటువంటి పరిణామాలను చూస్తాం. తిరుపతిలో అయితే ప్రతినిత్యం ఆ రకమైనటువంటి ఘర్షణలకు ఆలవాలయంగా మారినటువంటి పరిస్థితిని మేము ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఆయన దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో ఉద్దేశం కూడా అదే అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తమిళనాడుకి వెళ్ళి ఆయన పర్యటన చేసినప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా చర్చ జరిగినటువంటిది కూడా మన దృష్టిలో ఉంది. ఈరోజు కేరళలో లేదంటే ఇంకా కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఈ తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శన పేరుతో ఆయన ఒక పథక రచనకు పూనుకుంటున్నాడు. దాని వెనక బీజేపీ లేదా ఈ ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి సంస్థలు ఒక పథకం ప్రకారం ఈయన కేంద్రంగా చేసుకొని ఒక అలజడి సృష్టించాలి దక్షిణ భారతంలో అని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానీ, వాళ్ళ వ్యాఖ్యానాలు కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటిని చూస్తే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి పెద్ద గండం ఇతరులు ఎవరి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ ద్వారానే ఈ గండం రాబోతుంది. దాని వెనక బీజేపీ కేంద్రంగా ఉండి వీటన్నిటిని నడిపిస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దురదృష్టం ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి సరిగా అర్థమైందా లేదా అనేది ఈ రోజు ప్రశ్నగా ఉంది. ఆయన చేస్తున్న ప్రకటనలు కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కానీ ఇవన్నీ పరిగణనలో పెట్టుకుని వ్యవహరిస్తున్నాడా లేదా అని ఒక విచ్చలవిడితనం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసింది. ఎక్కడ చూసినా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వెళ్ళాయి. పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ కోల్పోయినట్టుగా
పరిపాలనలో కానీ లేదా కింద జరుగుతున్నటువంటి ఘటనలు కానీ ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. అట్లాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఒక రకంగా ఉంటుంది, డిప్యూటీ సీఎం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక రకంగా ఉంది. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వ వైఖరితో అంటకాగడమో లేదంటే నేను ఆ వైఖరికి భిన్నంగా ఉండాను అని చెప్పి తెలియజెప్పడం కోసం ఆయన తాపత్రయపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ తిరుపతిలో తొక్కిసలాట ఘటన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు, అదే మాదిరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు చాలా స్పష్టంగా అది తెలియజేసింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అట్లాంటి ఒక సెపరేట్, నేను ఒక ప్రత్యేకము, నేను తెలుగుదేశం లేదా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలకు నేను Right. భిన్నంగా ఉన్నాను అని చెప్పి చెప్పడం కోసం ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది రకరకాల ఘటనలు మనం పరిశీలిస్తే. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు మరింత అర్థమవుతుంది అన్నటువంటి భావంతో నేనున్నాను. రైట్, బాగా చెప్పారు.